తెలుగుదేశం పార్టీ గుంటూరు 2 ఎమ్మెల్యే మాధవి వాళ్ళ హస్బెండ్ రామచంద్రరావు భ్రమరా టౌన్షిప్ భ్రమరా రియల్ ఎస్టేట్ నడుపుతూ ఉంటారు. ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక 40 లక్షల రూపాయలకి ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి భూమిని ఎకరం 40 లక్షలు కుదుర్చుకున్న దాన్ని ఇప్పుడు ఎకరం మొత్తం కలిపి అతి తక్కువకి ఇచ్చేయమని చెప్పి అందుకు అంగీకరించినటువంటి వాళ్ళ మీదన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి SC/ST కేసు పెట్టించి అక్కడే వాళ్ళ సమక్షంలోనే పోలీసుల సమక్షంలో కొట్టారు అన్న ఆరోపణ రావడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని అటు నేను సోషల్ మీడియాలోనూ టచ్ అయింది, ఇవాళ జ్యోతి కూడా దాన్ని టచ్ చేసింది. అయితే అటు వీళ్ళు కూడా టచ్ చేశారు, సాక్షి వాళ్ళు కూడా. అయితే ఇందులో ఈనాడు కోణం ఏంటయ్యా అంటే ఆయన తప్పేమీ లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. గల్లా రామచంద్రరావుకు స్థల వివాదంతో ఏమాత్రం సంబంధం లేదని స్థల యజమాని చల్లా రమేష్ తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసపాడుకు చెందిన కమ్మా వెంకట్రావు వడ్డీ వ్యాపారి. ఆయన దగ్గర 2021లో 11 లక్షలు, 2022లో 19 లక్షలు, 2,000 రూపాయలు వడ్డీకి తీసుకుని హామీగా 4 ఎకరాలు ఓసారి, 3 ఎకరాలు మరోసారి తనఖా రిజిస్ట్రేషన్ చేశా. అందులో 4 ఎకరాలు భ్రమరా వారికి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అప్పటి వైకాపా ప్రభుత్వంలో రోడ్లు ధ్వంసం చేయించి బెదిరించి ఒప్పందం కట్టి రెట్టింపు డబ్బు డిమాండ్ చేయడంతో లబ్ధిదారులకు న్యాయం చేయడం కోసం నష్టాన్ని భరిస్తూ సంస్థ వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. మిగిలిన అప్పుకు సంబంధించి ప్రతి నెలా తాను వడ్డీ చెల్లిస్తున్న 2023లో మిగిలిన స్థలం విక్రయానికి ఏర్పాటు చేసుకుంటే తనకు 10 రూపాయలు వడ్డీ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని వెంకట్రావు బెదిరించారు. దీని మీద అప్పట్లోనే పిడుగురాళ్లలో టానా SP కార్యాలయంలో ఫిర్యాదు చేశా. రామచంద్రరావు భార్య మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో వారి పేరు ప్రతిష్టలు దిగజార్చేందుకే అసత్య ఆరోపణ చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళని బెదిరించి 3 ఎకరాలకు అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్రావుకు మొదటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం అలవాటు. ఈ వివాదం తనకు వెంకట్రావుకి మధ్యనే తప్ప గల్లా రామచంద్రరావు పాత్ర ఎక్కడా లేదు అని రమేష్ స్పష్టం చేశారు. ఎవరైతే ఈ స్థల యజమాని స్పష్టం చేశారనమాట.